సంక్రాంతి అనేది భారతదేశంలో మనతో పాటు అందరూ జరుపుకుంటారు. కానీ ఎందుకు తెలుగు వాళ్లకు ముఖ్యమైన పండుగ, పెద్ద పండుగ అంటారు? దానికి కారణం నేను ఈ వీడియో చివర్లో చెప్తాను. కాబట్టి వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. దానికన్నా ముందుగా అసలు సంక్రాంతి అంటే ఏంటి, ఎందుకు జరుపుకుంటాము, మనతో పాటుగా మిగతా రాష్ట్రాల వాళ్ళు ఏ పేర్లతో జరుపుకుంటారు అనేది ఈ వీడియోలో మనం చూద్దాము. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే మీరు ఈ ఛానల్కి కొత్తగా వస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా మర్చిపోకండి. అసలు సంక్రాంతి అంటే ఏంటి? సంక్రమణం అంటే సూర్యుడు ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించడం. సూర్యుడు ఎప్పుడైతే మకర రాశిలోకి ప్రవేశిస్తాడో అప్పుడు మకర సంక్రాంతి అవుతుంది. అలానే సంక్రాంతి అంటే నూతన కాంతి, అంటే కొత్త కాంతి అనే అర్థాలు కూడా ఉన్నాయి. అలానే మకర సంక్రాంతికి కొన్ని రోజుల ముందుగా ఉత్తరాయణ పుణ్యకాలం కూడా మొదలవుతుంది. మనందరికీ తెలిసినట్లుగానే సంక్రాంతి అనేది 3 రోజుల పండుగగా జరుపుకుంటాము. మొదటి రోజు భోగి, రెండో రోజు మకర సంక్రాంతి, మూడో రోజు కనుమగా జరుపుకుంటాము. పండగ మొదటి రోజు అంటే భోగి రోజు అందరూ పొద్దున్నే లేచి భోగి మంటలు వేసుకుంటారు. భోగి పండుగ అనేది అందరూ భోగభాగ్యాలతో ఆనందంగా సంతోషంగా ఉండడానికి ప్రతీక అంటారు. అలానే ఈ సమయంలో చలి ఎక్కువగా ఉంటుందని అందుకే భోగి మంటలు వేసుకుంటాము అంటారు. అలానే ఇదే భోగి రోజున రంగనాథ స్వామితో గోదాదేవి కళ్యాణం కూడా జరిగింది. రెండో రోజు మకర సంక్రాంతి. ఈ రోజు అందరూ రంగురంగుల ముగ్గులు వేసి మధ్యలో గొబ్బెమ్మలు, పూలు పెడతారు. ఇదే సమయానికి రైతులకు పంట చేతికి వచ్చి డబ్బులు రావడంతో అందరూ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మకర సంక్రాంతి రోజు కొన్ని చోట్ల సూర్యుడికి పూజ చేసే ఆచారం కూడా ఉందంట. మూడో రోజు కనుమ. వ్యవసాయానికే కాదు మనం బతకడానికి కూడా వెన్నెముక లాంటి పశువులకు ఈరోజు పూజ చేసి వాటి పట్ల కృతజ్ఞత చూపిస్తారు. ఇవే కాదు గాలిపటాలు, పిండి వంటలు, హరిదాసులు, గంగిరెద్దులు, అబ్బో ఇంకా చాలా ఉన్నాయి. సంక్రాంతి 3 రోజుల్లో మీకు ఇష్టమైన అంశం ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ మధ్య నేను గమనించిన ఇంకో విషయం ఏంటి అంటే తెలంగాణలో కన్నా ఆంధ్రాలో సంక్రాంతి సంబరాలు బాగుంటాయని కొంతమంది అంటున్నారు. ఇది అందరి పండుగ, మనందరము తెలుగువారమే. చిన్న చిన్న తేడాలు తప్పిస్తే ఆంధ్ర తెలంగాణలో సంక్రాంతి జరుపుకునే విధానం, కారణాలు అన్నీ ఒకటే. కాబట్టి అలా అనుకోవడం సరైంది కాదు. మనతో పాటుగా మిగతా రాష్ట్రాల్లో వేరే పేర్లతో వివిధ రకాలుగా జరుపుకున్నా సరే ఈ పండగ జరుపుకోవడం వెనకాల అర్థం, పరమార్థం రెండూ ఒకటే. మరి అందరూ జరుపుకుంటుంటే తెలుగు వాళ్లకు ముఖ్యమైన పండుగ ఎందుకు అంటే ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలను భారతదేశపు ధాన్యాగారం అంటారు. పంట చేతికి వచ్చినప్పుడు చేసుకునే పండగ కాబట్టి అలా చూసుకుంటే దేశంలోనే అత్యధికంగా వరి పంట చేతికి వచ్చేది తెలుగు వాళ్ళకి. కాబట్టి తెలుగు వాళ్లకు సంక్రాంతి పెద్ద పండగ, ముఖ్యమైన పండగ అయిందనేది నా అభిప్రాయం. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే కానీ ఎక్కడ చదివింది కాదు, వేరే వాళ్ళు చెప్పింది కాదు. ఒకవేళ నేను చెప్పింది సరైంది కాదు అనిపిస్తే కింద కామెంట్స్లో మీకు తెలిసిన కారణాన్ని చెప్పండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే హ్యాపీ పొంగల్ లేదా హ్యాపీ సంక్రాంతి అని కాకుండా సంక్రాంతి శుభాకాంక్షలు అని తెలుగులో చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరితో షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా మర్చిపోకండి.